ఓం శ్రీ మాత్రే నమః. ధనుర్మాసంలో ఈవేళ 7వ రోజు. ఎప్పట్లాగానే గోదాదేవి తెల్లవారుజామునే లేచి తన స్నేహితురాలతో కలిసి శ్రీరంగనాథుని దర్శనానికి వెళ్తూ ఇంకా నిద్రలేవని చెలికత్త మీద వంకపెట్టి శ్రీరంగనాథుని కీర్తిస్తూ పాడిన పాసురం. ఇప్పుడు ఆ పాసురాన్ని మనం చెప్పుకుందాం. కీసు కీసెంగుం ఎంగుం అనైచ్చాத்த గలందు பேசன பேச்சரவும் கேட்டிலையோ பேயிப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைப்பேர்த்து நாச நறுங்கொள்ளலாய் சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக்க பெண்ணிலாய் நாராயணன் மூர்த்தி கேசுவனை பாடும் நீ கேட்டு கிடத்தியோ தேசமுடையாய் திரவேலோ రెంబావాయ్. భరద్వాజ పక్షులు తెల్లవారుజామునే లేచి అన్ని వైపులను మాట్లాడుకొనుచున్నవి. ఆ ధ్వనినైనా నువ్వు వినలేదా? ఓ పిచ్చిదానా, పువ్వులతో చుట్టబడిన కేశబంధములు విడిపోవుటచే సువాసనలు వెదజల్లుచున్న జుట్టుముడులతోనున్న గోపకాంతలు కవములతో పెరుగు చిలుకున్నప్పుడు పెరుగు కుండల నుండి వెలువడు మృదుంగ గంభీర ధ్వని, ఆ కాంతల కంకణ ధ్వని, మెడలోని ఆభరణముల ధ్వని కలిసి ఆకాశమునంటుచున్నవి. నీ చెవికి సోకలేదా? ఓ నాయకులారా, అంతటను వాత్సల్యముతో వ్యాపించి ఉండిన పరమాత్మ మనకు కనపడవలెనని శరీరము ధరించి కృష్ణుడుగా అవతరించినాడు. లోకకంటకులైన వారిని నశింపజేసిన ఈ స్వామిని మేము పెద్దగా కీర్తించుచుండగా నీవు వినియును మేలుకొనవేలా? నీ తేజస్సును మేము దర్శించి అనుభవించినట్లుగా తలుపులు తెరవలేనని మేలుకొల్పుట ఇందలి భావం. ఈ పాత్రలో గోదాదేవి ఇంకా నిద్రలేవని తన జలగత్తిని నిద్రలేపుతూ శ్రీరంగనాథుని కీర్తించుతూ పాడిన పాత్రం ఇది. రేపు 8వ పాత్రం చెప్పుకుందాం. ఓం శ్రీమత్యే గోదాదేవియే నమః. ఓం నమో నారాయణాయ.